ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బుట్టబొమ్మగా ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డేకు ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు లేవు. గత కొన్నాళ్లుగా హిందీ తమిళ సినిమాలతోనే నెట్టుకొస్తుంది అమ్ముడు. అయితే తెలుగులో ఈ బోల్డ్ బ్యూటీకి ఆఫర్లు లేకపోవడానికి ప్రధాన కారణం ఆమె డిమాండ్ చేస్తున్న భారీ రెమ్యునరేషనే అని టాక్ వినిపిస్తుంది. మేకర్స్ ఆమెను సంప్రదిస్తున్నప్పటికీ భారీ పారితోషికం డిమాండ్ చేస్తుండటంతో వారు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూజా హెగ్డే ఒక్క సినిమాకు దాదాపు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అంత బడ్జెట్ పెట్టి పూజా హెగ్డేను తీసుకోవడం కంటే యంగ్ హీరోయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు మేకర్స్. మరోవైపు పూజా నటించిన గత కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదు. ఇది కూడా ఆమె కెరియర్ కు పెద్ద మైనస్ గా మారింది. దీనికి తోడు టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం, పోటీ విపరీతంగా పెరగడంతో పూజాకు అవకాశాలు దక్కడం కష్టంగా మారింది. అయినా కూడా అమ్ముడు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతానికి పూజాను టాలీవుడ్ పూర్తిగా పక్కకు పెట్టేసినట్టే. ఒకవేళ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది. కాగా ప్రెసెంట్ అమ్మడి చేతిలో విజయ్, జననాయగన్, లారెన్స్, కాంచనా 4 తో పాటు తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమా ఉంది. మరి ఈ సినిమాలతో పూజ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.